నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వైద్యుల నిరసన. కోల్కతా హత్యాచార ఘటనపై కదం తొక్కిన డాక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలు బంద్. రక్షణ లేకుండా పనిచేయలేమంటూ నినదించిన మెడికోలు. రుణం తీరలే, రైతు బతుకు మారలే అన్న బీఆర్ఎస్. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతామన్న కేటీఆర్. కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి. మూడా భూ కుంభకోణంలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు. తుంగభద్ర డ్యాంపై ముమ్మరంగా గేటు ఏర్పాటు పనులు. మధ్యాహ్నానికి 4 ఎలిమెంట్లను అమర్చనున్న అధికారులు. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా భారత వైద్య సంఘం ఐఎంఏ దేశవ్యాప్తంగా ప్రకటించిన 24 గంటల బంద్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటల వరకు అత్యవసర వైద్యం మినహా అన్ని ఓపీడీ సేవలు, షెడ్యూల్ చేసిన సర్జరీలు నిలిచిపోనున్నాయి. ది ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సంఘాలు కూడా సమ్మెలో చేరాయి. త్వరితగతిన విచారణను పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారాన్ని ఇవ్వాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. వైద్యుల పని, జీవన పరిస్థితుల్ని సవరించాలని, ఇందుకు 36 గంటల షిఫ్టులతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సురక్షితమైన ప్రదేశాలు కల్పించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తోంది. వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం కొత్త చట్టం తీసుకురావాలని కోరుతోంది. ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించి భద్రతను పటిష్టం చేయాలని, సీసీటీవీలతో సహా సెక్యూరిటీని, సిబ్బందిని పెంచాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేసును విచారిస్తున్న సీబీఐ 30 మంది అనుమానితులను గుర్తించినట్లు ప్రకటించింది. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వైద్యులు ధర్నా చేపట్టారు. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. యాశ్రవంతి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ధర్నాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలతో పెళ్లిబుక్కుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇందిరా పార్క్ వద్ద పరిస్థితిని చూడొచ్చు. అటు ఉస్మానియా, గాంధీ జూడాలతో పాటు తెలంగాణ ఐఎంఏ పిలుపు మేరకు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ సైతం ఈ రోజు ఓపీ సేవల్ని బహిష్కరించాయి. కేవలం ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే అందుబాటులో ఉంటామని ఇప్పటికే తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కూడా ఓపీ సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. ఇక ఇందిరా పార్క్ వద్ద అటు తెలంగాణ గాంధీ, ఉస్మానియా, జూడాలంతా కూడా ఇక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫ్లాష్ మాబ్ ద్వారా తమ జీవితాన్ని కాపాడాలంటూ తెలియజేసేలాగా ఫ్లాష్ మాబ్ సైతం ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించారు. అయితే మొత్తంగా 4 రోజుల నుంచి కూడా ఇటు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పేసి సిపిఐని అమలు చేసేంత వరకు కూడా తామంతా నిరసనలు కొనసాగిస్తాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా తెలియజేస్తున్నారు. అయితే ఒక్కరికి జరిగేటటువంటి న్యాయం మిగిలిన వారందరికీ కూడా భద్రత కల్పించాలని జూనియర్ వైద్యులంతా కూడా ఆందోళన బాట పట్టారని చెప్పొచ్చు. అయితే తమకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, అందరినీ కాపాడే చేతులు ఈ రోజు రక్తాన్ని చిందిస్తున్నాయని చెప్పేసి జూనియర్ వైద్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే పని ప్రదేశాల్లో తమకు రక్షణ కల్పించాలని చెప్పేసి అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి కూడా వీరంతా నిరసన తెలియజేస్తున్నారు. అయితే కేవలం ఇక్కడనే కాదు, ప్రతి చోట కూడా పని ప్రదేశాల్లో తమకు రక్షణ ఉండాలని చెప్పేసి వైద్యులతో పాటు ప్రతి మహిళకు కూడా ఎక్కడైతే పని చేస్తారో అక్కడ తప్పనిసరిగా వాళ్ళకి పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కూడా వాళ్ళు చెప్తారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. మీరంతా ఇక్కడికి వచ్చే ఉదయం నుంచి కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. వైద్యులు ప్రధానంగా ఇక్కడికి వచ్చారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ హాస్పిటల్ నుంచి, అండ్ ఈ రోజు ఇక్కడ జరిగేదానికి మీరంటే లాస్ట్ 4 డేస్ నుంచి కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమంటారు? మేము సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుండి వచ్చాము. మేము ఏం కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ కాదు. దిస్ ఈజ్ నాట్ అ మెడికల్ కేస్, దిస్ ఈజ్ అ కేస్ for women's safety, how it lags in our country. So ఇది జస్ట్ మెడికల్ స్టూడెంట్స్ గురించి కాదు, బేసిక్ హ్యూమన్ రైట్స్ గురించి, బేసిక్ విమెన్ రైట్స్ గురించి. ఇంకా ఎప్పుడు విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారు, ఎప్పుడు రేప్ చేసిన వాళ్ళని ఎందుకు రేప్ చేశారని అడగరు. రేప్ విక్టిమ్ని మీరు ఏం చేస్తే రేప్ జరిగిందని మాత్రం క్వశ్చన్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇష్యూ హియర్. ఇట్స్ నాట్ జస్ట్ అ మెడికల్ కేస్. సో
అయితే మీరు అక్కడి నుంచి వచ్చారు, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి వచ్చామన్నారు, విక్టిమ్ బ్లేమింగ్ అనేది నడుస్తుంది అన్నారు. అయితే ఇప్పుడు సిపిఐ అనేది అమలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? అంటే వర్క్ ప్లేస్లో ప్రతి ఒక్కరికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. అవును, ఓన్లీ వర్క్ ప్లేస్లో కాదు, ఎక్కడైనా కూడా విమెన్కి సేఫ్టీ ఉండాలి. విమెన్కి ప్రొటెక్షన్ అవసరం లేదు, సేఫ్టీ కావాలి. విమెన్కి సేఫ్గా ఉన్నప్పుడు ప్రొటెక్షన్ అనేది అవసరం ఎందుకు ఉంటుంది? విమెన్కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ మీరు మీ అబ్బాయిలకు నేర్పించండి ఎట్లా బిహేవ్ చేయాలో విమెన్కి, అప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. పెప్పర్ స్ప్రే, సెల్ఫ్ డిఫెన్స్, కరాటే ఇవన్నీ ఎందుకు మాకు? మీరు మీ అబ్బాయిలకు ఎట్లా బిహేవ్ చేయాలో ఫస్ట్ నేర్పించండి. దానికి మాకు ఈ డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మాకు ఈ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు? ఆల్రెడీ మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలని చెప్పేసి ఇంట్లో ఉన్న మగపిల్లలకి మీరు సరిగా నేర్పించినట్లయితే కనుక వాళ్ళే ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో నేర్పించాలని చెప్పి అప్పుడు వాళ్ళు సరిగా ఆడవాళ్ళని ట్రీట్ చేస్తారని చెప్తున్నారు. అయితే మీరు చెప్పండి, ఈరోజు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి? మీరు మెడికల్ స్టూడెంటా లేదంటే నార్మల్ పర్సన్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు? నేను నాన్ మెడికల్ స్టూడెంటే, కానీ జరిగింది ఒక మెడికల్ స్టూడెంట్ అని కాదు. ఒక అమ్మాయికి ఇలా జరిగిందంటే దానికన్నా బాధ ఏముండరు ఒక మనిషికి. మనం జస్టిస్ అని మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్కి జస్టిసా, ఎవరికి జస్టిస్? ఆ పిల్లకు జస్టిస్ అయితే కాదు. కానీ మనం ఒక మినిమం ఏం చేయగలమంటే మంచిగా ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టించి సాక్ష్యాలు తారుమీరు చేయకుండా మంచిగా ఆ ఎంక్వైరీ సరిగ్గా తనతో ఈ దుర్మార్గం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చూడగలం. వేరే కంట్రీలో ఇలాంటివి జరగవా? వాళ్ళు ఒక వీక్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక వీక్ 5 రోజుల్లో శిక్ష వేసేస్తారు అందరి ముందు. రోడ్డు మీద సౌదీ అరేబియా గొంతు నరికేసిండ్రు. మనోళ్ళు ఏం చేస్తారు? 13 years. మరి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఇట్లా లేట్ చేయకుండా తొందరగా ఎంక్వైరీ పెట్టాలని నా లాస్ట్ నేను చెప్పేది అదొకటే. అయితే ఇక్కడ వైద్యులు కూడా ఉన్నారు చాలా మంది. ఉదయం నుంచి కూడా వారంతా ధర్నా చౌక్కి చేరుకొని ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, మా కోసం ఎవరు మాట్లాడతారు, తన కోసం ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి. సో తన కోసం అసలు ఈ సొసైటీలో ఎవరు మాట్లాడుతున్నారు మీరు అనుకుంటున్నారు? జనాలు ఏ రోజైతే ఇది ఒక వైద్య విద్యానికి సంబంధించింది కాకుండా ఒక ఆడపిల్లకు సంబంధించిందని చెప్పి కన్సిడర్ చేస్తారో ఆ రోజే దీంట్లో ఏదైనా చేంజ్ రాగలిగింది. ఇది ఒక డాక్టర్తో ఒక నర్స్తో కాదు విషయం. ఇక్కడ ఒక ఆడపిల్ల ఇబ్బందికి గురైంది. ఒక ఆడపిల్లకి అతి క్రూరమైన శిక్ష పడింది. తను చేయని తప్పుకి అతి క్రూరమైన శిక్ష పడింది. ఏ రోజైతే అందరూ కలిసి ఇది ఒక ఆడపిల్లది అని చెప్పి తీసుకుంటారో ఆ రోజే మార్పు వస్తుంది, ఆ రోజే మాకు న్యాయం జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే ఘటన జరిగిందో అది కేవలం ఒక వైద్యురాలికి జరిగిందని కాకుండా ఒక ఆడపిల్ల దీనికి బాధితురాలు అయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు మొత్తం అయితే ఉస్మానియా గాంధీలో చూస్తే 4వ రోజు వరుసగా ఓపీల్ బంద్ అనేది కొనసాగుతూ ఉంది. మరోవైపు అటు నిమ్స్ హాస్పిటల్లో కూడా వరుసగా ఈ యొక్క ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇందిరా పార్క్ వద్ద భారీగా చేరుకున్నటువంటి వైద్యులు ఇక్కడ నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసినట్లయితే కనుక ఇందిరా పార్క్లో దాదాపు 2 గంటల వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. సిపిఐని తీసుకొచ్చేంత వరకు కూడా తాము ఈ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తాము అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ధన్యవాదాలు రమ్య. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రజల సమస్యల మీద రైతు రుణమాఫీ రాని రైతుకు ఎందుకు రాలేదు, ఆయన అర్హుడైతే ఎందుకు రాలేదు అనే దాని మీద పోరాటం చేస్తూ ఆయనకు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఈ 17,000 కోట్లతోటి ఆపలే. నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము ఒక్క దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఇంతమందికి 27 రోజులలోనే 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే నువ్వు 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? 2014 నుంచి 2018 దాకా దఫాలుగా, అంటే ఒక్కసారి కాదు, ఒక నెల రోజులలో కాదు, ఒక 2 నెలల్లో కాదు, 4 దఫాలు 4 సంవత్సరాలలో కొంచెం కొంచెం ఇస్తూ లాస్ట్కు పోనీ మొత్తం ఇచ్చినావు అంటే మొత్తం 8,500 చిల్లర కోట్ల ఎగనామా కూడా పెట్టినావు రైతులకు. ఆ రోజు నువ్వు నీతులు చెప్తున్నావా? ప్రజలకు ఏం అర్థం కాదనుకుంటున్నావా? ప్రజలకు చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? నీ ప్రభుత్వాన్ని మర్చిపోయారు అనుకుంటున్నావా? ప్రజలు నీ ప్రభుత్వాన్ని నిజంగానే చాలా గొప్పగా చేసి ఉంటే నిన్నెందుకు ఈరోజు అపోజిషన్ లో కూర్చోబెట్టేటోళ్ళు? ఇవాళ నిన్ను గద్దె దింపి ఇంటికాడ కూర్చోబెట్టడానికి కారణమే మీ వైఖరి. పోనీ 2018లో వచ్చి మళ్ళా ఇచ్చినావు కమిట్మెంట్ రుణమాఫీ. 23 దాకా నీకు గుర్తుకు రాలే, ఎన్నికలు వచ్చిన దాకా అసలు రుణమాఫీ చెయ్యాలని.
గొప్పగా చెప్పుకుంటున్నావు రైతు బంధు ఇచ్చినాం, రైతు బంధు. నువ్వు దేనికి ఇచ్చినావు రైతు బంధు? మేము 31,000 కోటి వచ్చిన 5 నెలలనే, అంటే 3 నెలలు ఎన్నికల కోడే పోయింది, 5 నెలలనే మేము ఇంత డబ్బు ఇస్తున్నాం అంటే మీరు ఈ డబ్బు చెల్లించకుండా వడ్డీలు కట్టి వేయాలి రైతులకు రైతు బంధు మీద. మీరు కట్టిన రైతు బంధు ఈ 31,000 కోటి మేము కూడా ఇవ్వకుండా రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటే దీన్ని వడ్డీతోటే కడదాం కదా. మీరు అయ్యాల రుణమాఫీ 4 సంవత్సరాలు చేయలేదు కంటిన్యూగా, సంవత్సరం కొన్ని ఇచ్చుకుంటూ పోయిర్రు. 18లో మళ్ళా గవర్నమెంట్లకు రావడానికి మళ్ళా రుణమాఫీ మాట ఇచ్చిర్రు. 23 దాకా మర్చిపోయారు రైతుల్ని. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ₹1,00,000 మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీద నెలకు వడ్డీ ఎంత అయింది? ₹2 వేసుకున్నా నెలకు 2,000 అయింది. అంటే సంవత్సరానికి 12,000 వాళ్ళ వడ్డీ. మీరు రైతు రుణమాఫీ 24,000 అయింది లక్షకు. 24,000 అయితే మీరు రైతు బంధు పేరు మీద మీరు కట్టి మీరు ఉన్నదే కొట్టి దాని మీద పైన పెచ్చు కట్టుకుంటా మేము 2 కడుతున్నాం. మేము వచ్చి 5 నెలలు కాగానే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. ఇక మీ భావ సంగతి ఇక అసలు ఏం చేయాలని అన్నారు. ఇవాళ అట్లీస్ట్ 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము. మరి బయటకు వచ్చి చెప్పాలి కదా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు చెయ్యరు, ఇక చేయరంటే చేసుడు మొదలు పెట్టాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ విషయాలే కాదు, వచ్చిన 5 నెలల్లో వీలైనంత మటుకు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏందో, మీరు చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే కదా ఇదంతా. మీరేమంటారు, 90 రోజులలోనే మొన్ని ప్రజలకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయమంటారు. చేస్తాం, మేము ఆ చిత్తశుద్ధితోటే పనిచేస్తున్నాం. కానీ మేము వచ్చేటప్పటికే గతంలో కూడా చెప్పిన, మీ ప్రభుత్వంలో మీరు చీకటి జీవోలు ఇచ్చి ఎంత కొల్లగొట్టిర్రో ప్రభుత్వాన్ని తెలుసుకోనికనే 4 రోజులు పట్టింది మాకు. మళ్ళా సిగ్గుశరం లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ మీద రుద్ది 5 నెలలు కాకముందే నవ్వుకుంటా ఎకలెక్కలు చెక్కచెక్కలు చేసుకుంటే ఏంది మీ ప్రెస్ మీట్లు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతే మీ పైచాచికానందం ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ట్రిప్పులు పోయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు బర్త్డేలు చేసుకున్నా, మీ అంతలో మీరే సోషల్ మీడియాలో మీరు పెంచి పోషిస్తున్న మీ సైన్యంతో వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా నిన్న ప్రెస్ మీట్లా వాళ్ళ టూర్ సక్సెస్ అయిందంట. వాళ్ళు ఏదో ప్రైవేట్ టూర్కి పోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటా. అంటే ఎంత ఆనందం నీది, నువ్వే ఎతికెతికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఎవరన్నా పిలిస్తే విదేశాలకు పోవద్దా? ఎవరన్నా పక్కన నాయకులు ఉంటే ఫోటోలు దిగొద్దా? మీరు గతంలో ప్రతిసారి అమెరికా పోయినప్పుడు నీ ఎమ్మటి ఎంతమంది వచ్చారో ఫోటోలు లేవా? నిన్న కూడా ఎవరో పోయి బాలీలో సంబరాలు చేసుకుంటారు మీ నాయకులు. నేను ఫోటోలు పెడుతున్నానా? ఈడ ప్రజల గురించి మాట్లాడి రాజీనామా చేస్తా అని చెప్పిన నాయకుడు పోయి బాలీలా బీచ్ల పంటి లాగులు వేసుకొని తిరుగుతుండు. మరి దాన్ని తప్పు పడతామా? ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. రాజకీయం చేసినంత మాత్రాన ఎవరన్నా పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోవద్దా? ఆడ బీచ్ ఉంటే బీచ్లో లాగేసుకొని తిరగొద్దా? తప్పే ఉంది. మీకు మాత్రం అవి దొరికితే ఎమ్మటే మన కాడు ఉన్నారు కదా కొంతమంది మంత్లీ ప్యాకేజ్ బాయ్స్. ఈ ప్యాకేజ్ బాయ్స్ తోటి ఇమీడియట్ గా అరే బొమ్మ దొరికింది అనగానే సెలబ్రేషన్ చేసుకోవాలి, దాన్ని ట్రోలింగ్ చేయాలి, దానికి మళ్ళీ ప్యాకేజీలు ఏది ఒక్కొక్కటి 20 సార్లు లైకులు చేసినానికి ఒక ప్యాకేజు, 100 రీట్వీట్లు చేసినానికి ఒక ప్యాకేజు పెట్టి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పదే ఇక్కడ నేను గాంధీ భవన్లో కానీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్ పెట్టి మీకు చెప్తానే ఉన్నా, మీరు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. ఒక్క సంవత్సరం ఈరోజు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఎన్నో తారీఖు? 16 అంటే 15 ఆగస్టు అనుకుందాం డెడ్ లైన్. 24 15 ఆగస్టు నుంచి 25 15 ఆగస్టు దాకా మీరు ప్రభుత్వాన్ని చేస్తున్న పనిని మీరు కేవలము ప్రతిపక్ష హోదాల కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా చూడండి, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సంవత్సరం తర్వాత మేము సరిగ్గా పరిపాలన అందించకపోతే ప్రజలు మిమ్మల్ని డెఫినెట్ గా మీ ప్రభుత్వమే మెరుగైన ప్రభుత్వం అని నమ్ముతారు. మీరు రోజు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే మళ్ళీ మేము కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టి రోజు ప్రజల మధ్య మనం ఇద్దరం పోతే మీరు ఇంకా ఇప్పుడు పోయి అధ్యయనం చేయనీకి పోతున్నావు కదా, ఇక అధ్యయనం కూడా అవసరం లేదు. ఎందుకంటే నీ పార్టీని ఎట్లాగో ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు, మీరేమో బీజేపీ తోటి సంసారం చేద్దాం అనుకుంటారు.
వాళ్ళేమో మాకు వద్దు కాంగ్రెస్ తోటే చేయరని వాళ్ళు అంటారు. ఏంది మన బతికిది? వాళ్ళు ఒప్పుకోట్లేరు. వాళ్ళేమో నిన్న ఒక పెద్ద మనిషి ఆయన బండి సంజయ్ గారు మంత్రి పదవి వచ్చింది కానీ మతిస్థిమితం ఆయనకు బాగాలేనట్టుంది. ఆయన గురించి మాట్లాడు ఫస్ట్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 40,000 కోట్లు అని చెప్పారు. తర్వాత జరిగిన క్యాబినెట్లో 31 కోట్లు ఇస్తాము. అలాగే ఈ క్యాబినెట్ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు సేకరిస్తుంది. పెద్ద పెద్ద భూస్వాములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు తీసేస్తే 31 కోట్లు మరి రుణమాఫీ సరిపోతుంది అని చెప్పి క్యాబినెట్ తర్వాత స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ బడ్జెట్ వచ్చే నాటికి 26 కోట్లకే మరి 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. రోజు మీ మాటకు మరి మీ మాట తప్పుతున్నారు. ప్రతి ఒక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా మాట తప్పుతూ వచ్చారు. కానీ మొన్న స్వయంగా ఆగస్టు 15 రోజు మీరు ఇచ్చింది 17,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తే ఆ రోజున్న రైతుల సంఖ్య 32,000కు 17 కోట్లు సరిపోతే మీరు రైతు బంధు ఇవ్వకుండా మేము 2 సార్లు ఇచ్చే రైతు బంధుతో సమానమైన 17,000 కోట్లను మాత్రమే మీ మొత్తం ఎన్నికల మేనిఫెస్టో అయిన 2 లక్షల రుణమాఫీకి కేటాయించారు. ఇది మీరు రైతులకు చేసిన పచ్చి మోసం దగా తప్ప ఇంకోటి కాదు. మాట తప్పింది మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని రాష్ట్ర రైతాంగం గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తిస్తే మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఎస్ఎల్బీసీలో బ్యాంక్ లెక్కల ప్రకారం 49,000 కోట్లు సరిపోతాయన్నారు. ఏ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారు? ఎందుకు ఇంతమంది కోత పెట్టారు? ఎందుకు ఇంతమంది రైతులకు అంటే 44% మాత్రమే రుణమాఫీ చేశారు, 56% ఎగ్గొట్టారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా రుణమాఫీ మరి తగ్గించుకుంటూ తీరని ద్రోహం అన్యాయం చేశారు అనేక కొరీలు పెట్టి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పైపెచ్చు హరీష్ రావు గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. మీకు హరీష్ రావు గారిని రాజీనామా అడిగే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా హరీష్ రావు గారే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన ఆగస్టు 15 గడువులోపు 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేయండి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలోని 13 హామీలను కూడా నెరవేర్చండి, నేను రిజైన్ చేస్తాను, మళ్ళీ పోటీ కూడా చేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అది పక్కన పెట్టేసి తూతూ మంత్రంగా మీరు రుణమాఫీ చేసి సగం కంటే ఎక్కువ మందికి ద్రోహం చేసి అన్యాయం చేసి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హరీష్ రావు గారు మరి రాజీనామా చేయలేదని వారి మీద దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు, ఇది శోచనీయం. తెలంగాణ వచ్చే ముందు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారి టీం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది తెలంగాణ వస్తే తెలంగాణ ఇస్తే తెలంగాణ అంధాకారం అయిపోతుందని, తెలంగాణలో నివసించే తెలంగాణేతరులు మరి ఆంధ్ర ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పిండు. కానీ గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణలో నివసించే వాళ్లకు తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా పనిచేసింది. కానీ మీరేం చేస్తున్నారు? ఒకవైపు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టులు రాకుండా అప్పుల పాలైందని, రాష్ట్రం దివాళా తీసిందని, ప్రభుత్వం ఒక ఎయిడ్ పేషెంట్ లాగా క్యాన్సర్ పేషెంట్ లాగా ఆర్థిక పరిస్థితి ఉంది అని చెప్పి ఇవాళ వచ్చిన పరిశ్రమలు కూడా తరలిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు భౌతిక దాడులు కూడా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మరి నిన్న జరిగిన హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమే నిజంగా కేసీఆర్ గారే అలాంటి దాడులో అలాంటి భౌతిక దాడులు కానీ అలాంటి ఇబ్బందులు పెట్టి ఉంటే
తెలంగాణ 10 ఏళ్లలో ఇంత సుభిక్షంగా ఉండేదా? రాష్ట్రం 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిచేదా? అన్ని రంగాల్లో ఏ రంగాన్ని చూసినా తెలంగాణలో నివసించే వాళ్ళు, ఉండేవాళ్ళు రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ మా బిడ్డలని కడుపులో పెట్టి చూసుకున్నాం. వేరే రాష్ట్రాల వాళ్ళను, బీహార్ అలాగే మిగతా రాష్ట్రాల వాళ్ళను కూడా, యూపీ, బీహార్ నుంచి వచ్చిన కూలీలను కూడా కోవిడ్ సమయంలో కడుపు నిండా అన్నం పెట్టి సొంత ఖర్చులతో సొంత ట్రైన్లు ఏర్పాటు చేసి వేరే రాష్ట్రాలకు పంపించిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అది మర్చిపోయి ఈరోజు మీరు ఈ దాడులకు పూనుకోవడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవం తెచ్చే విధంగా ఆ స్థాయిని మర్చిపోయి, స్థాయిని దిగజారుస్తూ ఇవాళ రంకెలేస్తూ మాట్లాడటం ఇది సరి అయింది కాదు. రేవంత్ రెడ్డి గారు, మరి మీరే ఒకసారి సమీక్షించుకోవాలని నేను హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ మహిళా మంత్రులు 8 నెలల తర్వాత నోరు తెరిచిరు. ఇప్పుడన్నా మంచి విషయాల మీద, మహిళల భద్రత విషయంలో కానీ, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో కానీ, మహిళలకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో మీరు నోరు విప్పితే బాగుంటుంది, వారి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చట్టాలకు రూపకల్పన చేసి అందరికీ భద్రత కల్పించాల్సిన, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిన అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి తప్పుడు మాటలు మాట్లాడితే, ఇవాళ ముఖ్యమంత్రి పార్టీ మారి వచ్చిండు, ఇదే సీతక్క పార్టీ మారి వచ్చింది, ఇదే సురేఖ గారు అనేక పార్టీలు మారి వచ్చిండ్రు. ఇవాళ అందులోనే పుట్టి పెరిగి అదే పార్టీని మోస్తున్నట్టు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీరు చేసి వస్తే ఒకటి, వారు చేస్తే ఒకటా? మరి మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడటానికి మైకి అని నిండు సభలో మీరిద్దరు మంత్రులుగా ఉండి కూడా మహిళల పక్షాన మాట్లాడలేని మీరు ఈరోజు కేటీఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కేటీఆర్ గారు ఒక మాట దొర్లితే నిన్న మీ సాక్షిగా కూడా ఏమంటే క్షమాపణలు చెప్పినా అన్నారు, మీ ముందు కూడా చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా పదే అంటే వేరే పనులు లేవు, వేరే ఆలోచన లేదు, రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ తల్లిని ఎంత గొప్పగా గౌరవించుకొని ఎక్కడ హైదరాబాద్ నడిబొడ్డున మరి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించిన జాగాలో ఇవాళ రాజీవ్ గాంధీ మరి ఏ విధంగా అర్హత ఉంది, ఏ విధంగా పెడుతున్నారో ఒక్కసారి మీరు మనస్సాక్షిని అడగండి. కేసీఆర్ గారు చేసిందేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చేసిందేంది, మీరు చేస్తుందేందో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజాలు మీ ఆత్మ మీకు చెప్తుందని నేను భావిస్తూ, మరి ఈరోజు రుణమాఫీ కూడా ఇవాళ ఇప్పటికే దాదాపు 50-60 వేల ఫిర్యాదుల కంటే ఎక్కువ వచ్చినాయి. 2 లక్షలు చేసి మీరు 22 లక్షల మందికి ఇవ్వడం ఏంది? మేము లక్షలోపే ఆ రోజు 32 లక్షల మంది అర్హత పొందితే ఇవాళ ఎందుకు రైతులు తగ్గిపోయినరు? మీరు ఒకసారి సమీక్షించమని, మీరు ఇస్తా అన్న ప్రతి హామీ ప్రజలకు ఇచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, మీ మెడలు వంచుతుంది. ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఏ విధంగా తెలంగాణ సాధించినో, తెలంగాణ ప్రజలకు మరి మీరు ఇచ్చిన హామీలు కూడా సాధించడానికి, మీ మెడలు వంచడానికి మేము ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రాజీనామా చేయాలన్న ఫ్లెక్సీల ఏర్పాటుతో వివాదం రాజుకుంది. రుణమాఫీ జరిగినందున హరీష్ రావు రాజీనామా చేయాలన్న సీఎం వ్యాఖ్యలకు మద్దతుగా క్షేత్రస్థాయి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలను తీసేయడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా రోడ్డుపైకి భారీగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు స్టేషన్కు తరలించారు. గత రాత్రి తన అధికారిక నివాసంపై జరిగిన దాడిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన అంటూ చెప్పుకుంటూ ఇలాంటి దాడులు చేయడం ఆందోళన కలిగించే అంశమని మండిపడ్డారు. ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే సాధారణ పౌరుల భద్రతకు భరోసా ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీశారు. గత 10 ఏళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందన్నారు. మరో ట్వీట్లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు, ప్రేమ బజార్లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్పీ నేతలు ఆందోళనకు దిగారు. హరీష్ రావుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యే దిశగా గులాబీ దళం ప్రణాళికలు రచిస్తోంది. దేశంలో పటిష్టంగా ఉన్న ప్రాంతీయ పార్టీల విధానాలను అధ్యయనం చేయనుంది. డీఎంకే, టీఎంసీ, బీజేడీ లాంటి పార్టీల విధానాలను పరిశీలించి సంస్థాగతంగా నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకోసం వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో పర్యటించనుంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు సిద్దమవుతోంది. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందన్న భావన శ్రేణుల్లో ఎప్పటినుంచో ఉంది. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా కొనసాగుతూ వచ్చింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చింది. 9.5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలని, ఇతర ప్రాంతీయ పార్టీల విధానాల్ని అధ్యయనం చెయ్యాలని గతంలో భావించగా అది ముందుకు సాగలేదు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమి తరువాత నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పలువురు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనలో అధినాయకత్వం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఇప్పటికే పలువురు నేతలతో అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. భారాస ప్రస్థానం 2 దశాబ్దాలకు పైగా గడిచింది. మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దారన్న ఆలోచనలో నాయకత్వం ఉంది. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు అన్ని జిల్లాల్లోనూ పార్టీకి కార్యాలయాలు ఉన్నాయి. ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుని పటిష్టం చెయ్యాలని భావిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, ఒడిశాలో బీజేడీ వంటి పార్టీల్ని అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే తమిళనాడులో డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. డీఎంకే నేత సురేష్ శుక్రవారం హైదరాబాద్ లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిశారు. వచ్చే నెలలో కేటీఆర్ నేతృత్వంలోని బృందం అక్కడకు వెళ్లి డీఎంకే విధానాల్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చెయ్యాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, వైకాపాలకు చెందిన పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు. సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో, డీఎంకే కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను. నాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డీఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. ఎక్స్ఎమ్మెల్యే డీఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక. ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డీఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి. భవిష్యత్తు ఇంకెట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు, ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ, ప్రజల్లో మమేకమయ్యే తీరు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు సహా ఇతర అంశాల్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలని నేతలు భావిస్తున్నారు. అన్నింటినీ పరిశీలించి ఉత్తమ విధానాల్ని తీసుకుని పార్టీని పటిష్టం చేస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రజలు ప్రయోజనాల కోసం మరికొన్ని దశాబ్దాల పాటు పార్టీ నిలబడేలా పటిష్టంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీ పోవాలని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది
మా పార్టీ గురించి ఆ రకమైనటువంటి కలలు కంటున్నారు ఈ పార్టీ ఉండొద్దని. కానీ డెఫినెట్గా ఈ పార్టీ ఉంటుంది. ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టడీ చేయడానికి సెప్టెంబర్ నెలలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం అటు తమిళనాడు నుంచి మా కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం కానీ పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం. తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన గులాబీ పార్టీకి సరికొత్త రూపివ్వాలని నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు ఉంటాయని, అధ్యయనం తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని, అయినా తగ్గేది లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. రుణం తీరలే, రైతు బతుకు మారలే అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లెక్క ప్రకారం రుణమాఫీ మొత్తం 49,500 కోట్లు అయితే కేబినెట్ భేటీలో చెప్పింది 31,000 కోట్లు అని పేర్కొన్నారు. అందుకోసం బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి 3 విడతల వారీగా కలిపి ఇచ్చింది 17,933 కోట్లు మాత్రమేనని వివరించారు. ఒకే విడతలో 2 లక్షల రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే బెదిరింపులు అని కేటీఆర్ తెలిపారు. అయినా తగ్గేదే లేదన్న ఆయన నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని అన్నారు. కాంగ్రెస్ డొల్ల మాటలు గుట్టు విప్పుతూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు.